బీఆర్ఎస్ పార్టీ పేరు మళ్ళీ టీఆర్ఎస్గా మారనుందా? కవిత రాజకీయ ఎంట్రీతో కారు పార్టీలో కలకలం మొదలైందా? తెలంగాణ పేరును తీసేసినటువంటి నిర్ణయంపైనే ఇప్పుడు గులాబీ పార్టీలో గుబులు మొదలైందా? బాపు ఒక్కసారి డిసైడ్ అయితే అంతే, ఎవరి మాట వినడు. తెలంగాణ పేరును తీసేసి భారత్ పేరు పెట్టి ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చేసి ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలు కన్నాడు బాపు. తాను ఏం చెప్పినా జనం తలూపుతారనుకున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కర్రు కాల్చి వాత పెట్టిన తీర్పునిచ్చారు. అయినా మారలేదు బాపు. వెనక్కి తగ్గితే ఇజ్జత్ పోతుందనుకున్నాడు. అందుకే ఇప్పుడు ఆ పార్టీ జాతీయ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ కాదు, మధ్యలో ఎక్కడో ఆగిపోయిన పార్టీ అయిపోయిందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. అంతా ఇంకా ముద్దుగా టీఆర్ఎస్ అనే పిలుస్తా ఉంటే పైనుంచి మాత్రం బీఆర్ఎస్ అంటున్న పరిస్థితి. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఇప్పుడు కవిత కొత్త పార్టీ చర్చ గులాబీ పార్టీలో కొత్త టెన్షన్ క్రియేట్ చేస్తోంది. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ పేరు ఇవే మళ్ళీ రాజకీయ అజెండాగా మారితే బీఆర్ఎస్కి పెద్ద షాక్ అవుతుందని గులాబీ క్యాంపులో గుబులు మొదలైందట. అందుకే ఇప్పుడు వద్దు ప్లీజ్, టీఆర్ఎస్ పేరు మా సెంటిమెంట్ అంటూ ఎన్నికల కమిషన్ దగ్గర కాళ్ళు మొక్కడమే తక్కువ అన్న టాక్ వినిపిస్తోంది. అయితే అదే వినయం జనం ముందు చూపించి తెలంగాణ పేరును తీసివేయడం తప్పైందని అప్పుడే ఒప్పుకుని ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేదా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కానీ తప్పు ఒప్పుకోవడం బదులు జనం మీదనే అలిగి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి. పేరు మార్చినా బుద్ధి మారలేదని, అహంకారం తగ్గలేదని ఇప్పుడది పార్టీ లోపల నుంచే వినిపిస్తున్నటువంటి మాట. ఇక సోషల్ మీడియాలో అయితే టీఆర్ఎస్ బీఆర్ఎస్ చివరకు రెస్ట్ అంటూ ట్రోల్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. మరి కవిత ఎంట్రీతో నిజంగానే గులాబీ పార్టీలో కొత్త సమీకరణాలు మారబోతున్నాయా, లేక ఇది కూడా తాత్కాలిక రాజకీయ కలకలమేనా అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.